The Lord will be at your side. యెహోవా నీకు ఆధారమగును. The Lord will keep your foot from being snared. నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. Proverbs 3:26 says so. సామెతల గ్రంథము 3:26 తెలియచేస్తూ ఉన్నది. In Psalm 16:8, 16వ కీర్తన 8వ వచనంలో, I have kept the Lord before me. He is on my right side. I shall never be moved. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను I కదల్చబడను. shall never be moved. నేను కదల్చబడను. In Psalm 46:5, 46వ కీర్తన 5వ వచనము, the Lord is in the midst of her. దేవుడు ఆమె మధ్యలో ఉన్నాడు. In the early morning, the Lord helps her. ఉదయాన్నే దేవుడు ఆమెకు సహాయం చేస్తున్నాడు. She shall not be moved. ఆమె కదల్చబడడం లేదు. God doesn't want us to be moved and shaken. దేవుడు మనలను కదల్చబడనీయడు. The mountains may be shaken. పర్వతములు తొలగినను, The hills may be removed. మెట్టలు తత్తరిల్లినను, But my covenant of peace shall never be taken away from me. నా సమాధానార్థమైనటువంటి నిబంధన ఎన్నడూ తొలగిపోదు. My grace shall never be removed. నా యొక్క కృప తొలగిపోదు. Yes, my friend. అవును నా ప్రియ స్నేహితులారా, God will keep his grace. దేవుడు తన యొక్క కృపను మీకు అనుగ్రహించునుగాక. And God will keep his covenant of peace he has made with you. ఆయన మీతో చేసినటువంటి సమాధానార్థమైనటువంటి నిబంధన తొలగిపోదు. So you will never be removed, where you will never be shaken. మీరు ఎన్నడూను తొలగించబడరు, ఎన్నడూను కదల్చబడరు. Because God will be on your side. ఎందుకనగా దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. The Lord is my helper. దేవుడు నాకు సహాయమై ఉన్నాడు. What can man do to me, says the Bible. బైబిల్ తెలియజేస్తున్న మనుష్యుడు నాకేం చేయగలడు? Yes. అవును, Even today, my friends, the Bible says, your foot shall never be moved. ఇప్పుడు కూడా నా ప్రియ స్నేహితులారా, బైబిల్ తెలియజేస్తూ ఉన్నది మీ యొక్క పాదములు త్రొట్టెలని. Because God will order your steps. ఎందుకనగా ఆయన మీ మార్గములను సరళము The చేస్తున్నారు. steps of a righteous man are ordered by the Lord. నీతిమంతుల మార్గములు యెహోవాయే నడిపించును. And the Lord says, I will never leave you, I will never forsake you. ప్రభు సెలవిస్తున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనంటున్నాడు. I will send my angel before you. నేను నీకు ముందుగా నా దూతలను పంపించెదను. He will protect you on the way. మీ మార్గములు అతడు మిమ్మును కాపాడును. And he will bring you to the place which I have prepared for you. నేను సిద్ధపరిచిన స్థలమునకు మిమ్మును తిరిగి తీసుకుని వచ్చేదను. God has prepared a way for you, for your life, for you to be blessed. నీవు ఆశీర్వదించడం కోసమై దేవుడు నీకొక స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. The Lord is on your side. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. You will never move away from the plan of God. దేవుని యొక్క చిత్తముల నుంచి నువ్వు ఏమాత్రం కూడా తొలగిపోవు. All things work unto good for those who love God. దేవుని ప్రేమించేటువంటి వారికి సమస్తము సమకూడి మేలు కొరకై జరుగుచూ ఉన్నవి. All things shall work unto good for those who are called according to his purpose. దేవుని యొక్క చిత్తానుసారంగా పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకై జరుగుతూ ఉన్నాయి. When you walk in the steps which God has prepared for you. దేవుడు మీకు సిద్ధపరిచినటువంటి మార్గము గుండా ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు. When you love him and trust him and wait for him to guide you in the way that he has planned for you. ఆయనను ప్రేమించి ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన మీ కొరకు సిద్ధపరిచిన మార్గము గుండా ఆయన మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. And when you live your life to fulfill God's purpose in everything. అన్ని విషయాల్లో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసమై నీవు అలాగున జీవించినట్లయితే All things will work unto good. సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. Goodness and mercy shall follow you all the days of your life. నీ యొక్క జీవిత కాలమంతా కృపాక్షేమములే నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి. Because God's grace for you to excel in everything will be abounding in you. ఎందుకనగా దేవుని యొక్క కృప నీలో సర్వ సమృద్ధిని కలుగు చేయడం కోసమై ఆయన నీకు సాయం చేస్తూ ఉన్నాడు. And according to Psalm 23:6, 23వ కీర్తన 6వ వచనం ప్రకారం goodness and mercy shall follow you all the days of your life. నీ జీవిత కాలమంతా కూడా కృపాక్షేమములే నీ వెంట వస్తూ ఉన్నాయి. Let not your heart be నీ troubled. యొక్క హృదయమును కలువరపడనీయకుడి. This is God's promise for you. ఇది దేవుడు మీకు అనుగ్రహించినటువంటి వాగ్దానమైనది. Let me share with you a testimony. ఓ సాక్ష్యాన్ని మీతో కూడా పంచుకోవాలని కోరుతున్నాను. Sister Shanti Margaret, సహోదరి శాంతి మార్గరెట్ గారు she was suffering for a long time with severe pain in her uterus. తన యొక్క యూట్రస్ లో భయంకరమైనటువంటి నొప్పితో బాధపడుచు ఉన్నారు. Doctor said it can't be fixed without surgery. డాక్టర్స్ ఏమన్నారో తెలుసా? ఆపరేషన్ లేకుండా దాన్ని మేమేమీ చేయలేమన్నారు. Advised complete rest.
డాక్టర్స్ అయితే పడకలోనే ఉండమని వారు సలహానిచ్చారు. But after some time, she could not even walk for a short distance, ఆ తరువాత కొద్ది దూరం కూడా నడవలేని పరిస్థితి అయిపోయారు. could not do any work, ఏ పని చేయలేకపోయారు. unbearable pain. భయంకరమైనటువంటి నొప్పి, బాధ. And she was the only one in her home who had to do all the work. ఆమె మాత్రమే తన గృహంలో సమస్త పనులు చేయవలసిన వారై ఉన్నారు. Suffered much. చాలా శ్రమ అనుభవించారు. And one day she called the Jesus Calls prayer tower. ఒకరోజు ఆమె యేసు పిలిచినాడు ప్రార్థనా గోపురాన్ని సంప్రదించారు. Prayer warrior prayed with great zeal and fervor ప్రార్థనా యోధులు ఎంతో శ్రమపడి ఆమె కోసమే ప్రార్థించారు. and said, please apply the prayed oil prayed and given from Jesus Calls over your affected area. దయచేసి యేసు పిలిచినాడు ప్రార్థన ద్వారా ఇచ్చినటువంటి ప్రార్థన నూనె మీరు ఎక్కడ బాధ అనుభవిస్తున్నారో అక్కడ రాసి ప్రార్థించమని కోరారు. Within half an hour after she applied the oil, God healed her totally. ఒక అర్ధ గంటలోనే ఆమె ఎప్పుడైతే నూనె రాచారో దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచాడు. And God revived her. దేవుడు ఆమెను పునరుద్ధరింపచేశాడు. She joined the family blessing plan, ఆమె కుటుంబ ఆశీర్వాద పథకంలో చేరారు. joined the children in the young partners plan of Jesus Calls, తమ యొక్క పిల్లలను యేసు పిలిచిన యవ్వన పాలిభాగస్తుల పథకంలో చేర్పించారు. and God built their family life again. తరువాత దేవుడు తమ కుటుంబ జీవితాన్ని నిర్మాణం చేశాడు. Yes, indeed, my friend. అవును నా ప్రియమైనటువంటి స్నేహితులారా, The Lord will be at your right side. దేవుడు మీ యొక్క కుడి పార్శ్వమందున్నాడు. You will not be shaken. మీరు కదల్చబడరు. As you just trust Him and stand with Him in the ministry to bless others. ఇతరులకు దీవెనకరంగా ఉండడం కోసమై ఆయన యందు నమ్మిక ఉంచి సేవలో మీరు కూడా భాగస్తులుగా ఉన్నట్లయితే Here's how you can become a partner and make your children, your family a partner with this ministry. మీ యొక్క పిల్లలను మీ యొక్క కుటుంబాన్ని ఏ విధంగా సేవలో భాగస్తులుగా చేయాలో వివరాలు ఇక్కడ ఉన్నాయి. Millions of people's tears will be wiped away. కోట్ల మంది కన్నీరు తుడవబడుచు ఉన్నది. You will be blessed. మీరు దీవించబడేది. Let me pray for you. మీకోసమే నేను ప్రార్థిస్తాను. Father, తండ్రి, as thy son, thy daughter is shaken in life, నీ యొక్క కుమారుడు కుమార్తె తమ యొక్క జీవితంలో కదల్చబడిన స్థితిలో ఉన్నారు. remember them, Lord. తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి. Remember them. వారిని జ్ఞాపకం You చేసుకోండి. carried the cross for your children. మీ పిల్లల కోసమై మీరు కల్వరి సిలువను మోశారు. For all of us, మా అందరి నిమిత్తమై you carried all our burden. మా యొక్క భారములన్నీ కూడా మీరు భరించారు. You have gone before us. మాకు ముందుగా మీరు వెళుతూ ఉన్నారు. We trust you, Lord. మీ యందు నమ్మికించుచున్నాం ప్రభు. We trust you. ప్రభువా మిమ్మల్ని నమ్ముచున్నాం. We lay all our burdens upon మా you. భారములన్నీ కూడా మీ మీద మోపుతూ ఉన్నాం. But we also take the cross, అలాగుననే మా యొక్క సిలువను మేము తీసుకొని వచ్చున్నాం. become a partner with you to help other people, Lord. తండ్రి మీతో కూడా భాగస్తులుగా ఉండి ఇతరులకు సహాయపడలాగున మేము ఉంటున్నాము. Give us grace మాకు అట్టి కృపను to దయచేయండి. have the victory that you enjoyed through the cross. కల్వరి సిలువ ద్వారా మీరు అనుభవించిన విజయాన్ని మాకు కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. Give us the victory. తండ్రి మాకు విజయాన్ని మీరు Help అనుగ్రహించండి. us to deny ourselves to the pleasures of the world and follow you faithfully. ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలకు మమ్మును మేము ఉపేక్షించుకొని మిమ్మల్ని వెంబడించాలని కోరుతున్నాం. Make us your partner తండ్రి మమ్మును మీ భాగస్తులుగా చేయండి. and make us a blessing to others. తండ్రి ఇతరులకు దీవెనకరంగా మమ్మను ఉంచండి. Today, let all the tears of your children go in Jesus' ఈ name. రోజు మీ పిల్లల యొక్క ప్రతి బాష్ప బిందువు యేసు నామములో వెళ్ళిపోవునుగాక. And a new beginning come, నూతన ప్రారంభము వారికి కలుగునుగాక. full of the Spirit of God. సంపూర్ణమైన దేవుని ఆత్మ వారికి కలుగునుగాక. Whoever is suffering with pain, ఎవరైతే నొప్పి బాధతో బాధపడుచున్నారు, sickness, వ్యాధితో ఉన్నారు, let them be healed in Jesus' name. అట్టివారు యేసు నామములో స్వస్థత పొందుదురుగాక. Let them rise up and do their work. తండ్రి వారు లేచి తమ పనులు చేసుకొందురుగాక. Let this be the last moment of their suffering. తండ్రి వారి యొక్క శ్రమకు ఇదే అంతమవునుగాక. Let their organs be healed and function normally. వారి యొక్క అవయవములు స్వస్థత పొంది చక్కగా పని చేయాలని యేసు నామములో ప్రార్థించుచున్నాము. Give them new organs, నూతన అవయవాలు మీరు అనుగ్రహించండి ప్రభు. golden future. సువర్ణ భవిష్యత్తును దయచేయండి. Thank you, Lord. దేవా మీకు వందనములు. Giving them back everything they have lost. వారు కోల్పోయిన దానికి సమస్తాన్ని తిరిగి వారికి దయచేయండి. As they make their children and family as partners of this ministry, వారి యొక్క కుటుంబాలను వారి యొక్క పిల్లలను ఈ యొక్క సేవలో భాగస్తులుగా చేశారు కాబట్టి give them everything in double measure తండ్రి వారికి సమస్తాన్ని రెట్టింపుగా మీరు దయచేయండి. and build their home. వారి గృహాలను నిర్మాణం చేయండి. Thank you for doing it, Lord. తండ్రి అలా చేస్తున్నారు. వందనములు. In Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.
My friend, నా ప్రియ స్నేహితులారా, subscribe to this channel. ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Share this video with everyone. ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కొక్కరికి షేర్ చేయండి. Like it too. లైక్ చేయండి. And call the prayer tower. ప్రార్థనా గోపురాన్ని సంప్రదించండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Jesus said, I was dead. ఈ ఈస్టర్కు రండి, పునరుద్ధరణైన క్రీస్తు శక్తిని అనుభవించండి. But I am alive evermore. డాక్టర్ పాల్ దినకరన్ మరియు సహోదరి ఎవాంజలిన్ పాల్ దినకరన్ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి పరిచర్య చేయనున్న ఈ మహిమాన్వితమైన ఈస్టర్ ఉదయకాల ఆరాధన పరిచర్యకు మిమ్మును ఆహ్వానించుచున్నాం. He is the resurrection. He will resurrect your spirit. He will resurrect every heart through you. ఏప్రిల్ 20వ తేదీ 2025 ఆదివారం ఉదయం 4 గంటలకు మాతో ఏకీభవించండి. స్థలం CSI సెంటనరీ వెస్లీ చర్చ్, రామకోటి, హైదరాబాద్ 500001.